బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత నిన్నటికి సుస్పష్ట అల్పపీడనంగా మారింది. ఈ సుస్పష్ట అల్పపీడనం ప్రస్తుతం అయితే అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి విశాఖపట్నం వాతావరణ కేంద్రం సూచించింది. ఈ మేరకు విశాఖపట్నంలో వర్షాలు, అలాగే కోస్తా ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయని చెప్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అటు రాయలసీమ నుంచి ఇటుపక్క ప్రాంతాలు అంటే కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అది కూడా ఈరోజు రేపు మాత్రమే వర్షాలు ఉంటాయని, దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా అటు రాయలసీమ జిల్లాలో అయితే కనుక చిత్తూరు, అలాగే ఇటుపక్క నెల్లూరు ఈ ప్రాంతాల్లోనూ, అటుపక్క చూసుకుంటే ప్రకాశం, అలాగే ఇటుపక్క చూసుకుంటే కనుక ఇటు కోస్తా జిల్లాలైనటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి రెండు ప్రాంతాల్లోనూ, ఇటుపక్క చూసుకుంటే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన అనకాపల్లి, అలాగే పాడేరు, మిగతా ప్రాంతాలు ఇవన్నీ చూసుకుంటే వాటిల్లో కూడా వర్షాలు పడతాయని చెప్తున్నారు. 2 రోజుల పాటు అంటే ఇవాళ రేపు అంటే మంగళవారం బుధవారం పాటు వర్షాలు ఉంటాయని, కొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువ వర్షపాతం ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా అయితే ఏజెన్సీల్లోకి వచ్చే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, విశాఖపట్నం అయితే కనుక గాలులు కూడా అంటే 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ సముద్ర తీరంలో ఉన్నాము. సముద్రం అలలు కూడా కొంచెం భారీగానే కొంచెం అలలు బాగానే వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బాగా అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపుగా అంటే ఈ కోస్ట్ నుంచి దాదాపుగా తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంత కోస్ట్ వరకు కూడా మత్స్యకారులకు సూచనలు అయితే ఉన్నాయి. అయితే వేటకు వెళ్ళొద్దని మాత్రం ఇప్పటికే సూచన అయితే చేయలేదు. జాగ్రత్తగా ఉండాలని మాత్రం అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం చూసుకుంటే కనుక రైతులకైతే రేపటి నుంచి ఏదైనా జాగ్రత్త చర్యలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ ఇక జాగ్రత్త పడక్కర్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ 2 రోజులు అంటే ఇవాళ రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొంత ఎండ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో కొంత వర్షాలకు సంబంధించి అయితే కనుక సూచనలు ఉండే అవకాశం లేదని చెప్తున్నారు. తర్వాత ఫోర్కాస్ట్ అంటే ఈ అల్పపీడనం కూడా చాలా ఈసారి అయితే విభిన్నంగా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 8 రోజుల పాటు సముద్రంలోనే అంటే ఒక వారం రోజుల పాటు సముద్రంలోనే ఇది ఉంది. సముద్రంలోనే ఇప్పటికీ కూడా తమిళనాడు తీర ప్రాంతంలోనూ, అలాగే ఇటుపక్క ఆంధ్రకు సంబంధించిన తీర ప్రాంతాల్లోనూ ఇది కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ఇది ఇలాగే కొనసాగుతూ ఉంది. అదే మొదట అల్పపీడనం ఏర్పడిన దగ్గర నుంచి వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత, ఆ తర్వాత సుస్పష్టమైన అల్పపీడనంగా మారిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. ఏదైనప్పటికీ ఇవాళ రేపు అంటే మంగళ బుధవారాల్లో మాత్రమే ఫోర్కాస్ట్ ఉంది. రైన్కి సంబంధించి అయితే కనుక పడతాయని చెప్తున్నారు, వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఈ పరిస్థితి రేపు వరకు కొనసాగుతుందని చెప్తున్నారు. ఎల్లుండి నుంచి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది, చలి కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.